హలో అండి. ఈరోజైతే మంచి చిట్కాతో అయితే వచ్చేసానండి. ఇలా నెక్స్ గాని, బ్రాడ్ అయితే మీరేం చేయాలి, ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. ఒక్కసారి ఇలా గాని ఒకవేళ నెక్ గాని, బ్రాడ్ అయితే మధ్యలోకి గాని ఫోల్డ్ చేస్తే దాని లుక్ అనేది పోతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక లైనింగ్ పీస్ అనేది తీసుకోండి. లైనింగ్ పీస్‌ని తీసుకొని నేను చూపించే విధంగా సెంటర్‌కి అయితే ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి నేను కార్నర్‌లో ఎలా పెడుతున్నానో ఒకసారి గమనించండి. పైన షోల్డర్ దగ్గర అసలు కనిపించకూడదు. కింద మనకి బ్రాడ్ అయింది అనిపించేంత వరకు 1/2 ఇంచో 1 ఇంచో ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు పెట్టుకొని మార్కింగ్ అయితే చేయండి. మార్కింగ్ చేసి దానికి ఒక 1/2 ఇంచి లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టుగా చూసుకొని మార్కింగ్ చేసేసి మీ దగ్గర కానీ చీరలో పీస్ కానీ లేకుంటే మనకి ఇంకొక అంచు ఉంటుంది కదా, అది కానీ మిగిలితే ఏం చేస్తారంటే ఆ పీస్ని అయితే తీసుకోండి. తీసుకొని నేను ఏ విధంగా జాయిన్ చేస్తున్నానో ఒక్కసారి అయితే గమనించండి. అదే విధంగా మీరు కూడా జాయింట్ అయితే చేసుకోండి. చేసేసిన తర్వాత చూడండి, మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత వన్ సైడ్ మాత్రం మనం జాయిన్ చేయలేదు కదా, అటువైపు ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంచుకోండి. ఉంచేసి మొత్తం రివర్స్ అయితే తిప్పండి. నేను చూపించే విధంగా మొత్తం రివర్స్ తిప్పేసి చూడండి, రివర్స్ తిప్పేసి ఎడ్జ్ కుట్టు ఏం అవసరం లేదండి. మిడిల్లోకి ఫోల్డింగ్ చేయండి. మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి మనం ఎక్స్ట్రా పేస్ అదటి ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ అనేది వదిలేసాం కదా, దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసేయండి. చేసేసి దాని మీద ఇది పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. మొత్తం వేసేసిన తర్వాత మొత్తం ఈ చివరి నుంచి చివరికే మొత్తం ఎడ్జ్ కుట్టు అనేది ఇప్పుడు వేయాలండి. మొత్తం ఎడ్జ్ కుట్టు వేసేసిన తర్వాత మన ఫోల్డింగ్ వైపు అయితే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇలా అయితే ప్రిపేర్ చేశాను. అలాంటి ఒక 2 అయితే ప్రిపేర్ చేసుకోండి. అటు సైడ్కి ఇటు సైడ్కి, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఎలా అయినా కూడా ఇలా అయితే అడ్జస్ట్ చేయండి. చేసి ఫస్ట్ నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి గమనించండి. మనకి ఎంత వెడల్పు కావాలనుకుంటున్నామో అంత వెడల్పు 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ యువర్ చాయిస్ అండి. ఇదిగోండి, నేను చూపించే విధంగా కిందకు వచ్చేసరికి వెడల్పుగా ఆల్రెడీ మనం కట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని కింద వైపు అయితే పెట్టేసేయండి. పెట్టేసి జాయింట్ చేయడం స్టార్ట్ చేయండి. జాయింట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో రఫ్ అయితే కంపల్సరీ చేయాలి. చూడండి, మొత్తం గమనిస్తున్నారా, షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి అసలు బయటికి కనిపించకుండా వేసాను. మీరు కూడా అలానే వేయండి. ఈ చిట్కా మేబీ నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. సరేనండి, ఇదిగోండి, అంటే డబుల్ స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఇటు సైడ్ కూడా ప్రిపేర్ చేయండి అట్లాగే. ఇదిగోండి, ఇది కూడా అలానే ప్రిపేర్ చేసేసి దీన్ని కూడా అలాగే స్టిచ్ అయితే వేసేస్తున్నాను. నేను చెప్పే విధానం, నేను చెప్పే చిట్కా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ అయితే వేసుకోండి వెళ్ళే ముందు. అండ్ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే టైలర్స్, వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇదిగోండి, మొత్తం అయితే జాయిన్ చేసాను. డబుల్ స్టిచ్ అయితే వేయడం మర్చిపోకండి. ఓకేనా, ఇలా అయితే వచ్చింది. థ్యాంక్ యూ.